గుంటూరు 39వ డివిజన్ నేతాజీ నగర్ లో పర్యటించి స్థానిక ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గళ మాధవి, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు. ఒక 2 అట్ట రోడ్ల మటుకు బాగా డౌన్ అయిపోయింది. 6 లైన్ ఒకటి అవి బాగా పల్లం అయిపోయింది. నలభై డివిజన్లోనే నేతాజీ నగర్ చెరువు వస్తా ఉందండి. దాని చుట్టూ డెవలప్మెంట్ కార్యక్రమం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దాన్ని కూడా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి విరాళాలతో, అదేవిధంగా మిగిలిన అమౌంట్ కార్పొరేషన్ ద్వారా దాని డెవలప్మెంట్ కూడా చేయబోతా ఉన్నాము. అండ్ అదేవిధంగా మనం ఆరోగ్య మీద, మన అరండల్పేట ఆరోగ్య మీద రకరకాల అపోహలతో ఈరోజు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జ్ జరగకుండా ఉండాలి అని చెప్పి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. అంటే వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ వల్ల 1-2-3 వచ్చి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వాటి అపోహల నిమిత్తం కూడా ఒక 2-3 రోజుల్లోనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తిగా ఎందుకు ఇది జరగాల్సిన అవసరం ఉంది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి కూడా కూర్చొని మేము సవివరంగా 3 ఎమ్మెల్యేలు అదేవిధంగా కమిషన్ గారు అందరం కూర్చొని దాని మీద ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాము ఒక 2 రోజుల్లో. అండ్ అదేవిధంగా మనకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 4 నుంచి 5 సిగ్నల్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి సిగ్నల్ పాయింట్స్ లో ఈ వేసవి దృష్ట్యా 4 సైడ్లు కూడా పైన ఒక గ్రీన్ మ్యాట్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ట్రాఫిక్ సిగ్నల్స్ రీత్యా ట్రాఫిక్ ఆగినప్పుడు ఈ ఎండకి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నీడలో ఉండే ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాము. సిగ్నల్ ఉన్న 1 minute or 2 minutes వాళ్ళు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేద్దాము అని చెప్పి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన దానికి పోల్స్ వేపిస్తానన్నారు. మేము స్వయంగా దాని మీద మ్యాట్ లేపించి ప్రజలకు ఒక సౌకర్యమైన ఒక విధానాన్ని గుంటూరు సిగ్నల్స్ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం.